BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. చేసి చూపించాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భారతదేశంలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సామాజిక పెన్షన్ల పెంపు ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. అది కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్లోనే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. ఇవాల్టి నుంచే పథకం అమలు ప్రారంభమైంది. 4,000 రూపాయలతో పాటు ఆయన ఎప్పుడైతే హామీ ఇచ్చాడో ఏప్రిల్, మే, జూన్కి మిగిలి ఉన్నటువంటి ఒక్కొక్క 1,000 రూపాయలు, అప్పుడు 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. మిగిలి ఉన్నటువంటి 1,000 రూపాయలని కూడా కలిపి జూలై 1 తేదీన 7,000 రూపాయలు ఇస్తా అని హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చిన విధంగానే 4,400 కోట్ల రూపాయలని 56,18,000 మంది లబ్ధిదారులకి ఈరోజు ఉదయాన్నే 6 గంటలకి స్వయంగా ముఖ్యమంత్రి ఓ నిరుపేద ఇంటికి వెళ్ళి అక్కడ పెన్షన్ ఇవ్వడంతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంతా కూడా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి ఓ పండుగల పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. అది దాదాపుగా ఈ రోజుకే 90%కి పైగా అయిపోవాలనేది ముఖ్యమంత్రి ఆదేశం. సో ఆ దిశగానే సచివాలయ సిబ్బంది దాదాపు 1,25,000 మందికి పైగా సిబ్బంది ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. అవసరమైతే ఆశా వర్కర్లు, తర్వాత అంగన్వాడీల హెల్ప్ కూడా తీసుకోమని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మనకి సమాచారం వస్తుంది. అయితే ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటిది గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరు పంపిణీ చేస్తారు, వాలంటీర్లను తొలగించిన తర్వాత ఎవరు పంపిణీ చేస్తారు అని అంటే ప్రత్యామ్నాయంగా కనిపించింది సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా ప్రతి ఇంటికి పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం చేయొచ్చు అని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారు. ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుంది కాబట్టి చాలామంది ప్రతిపక్ష నాయకులు ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు అప్పుడు ఒక మాట కూడా అన్నారు. ఆయన ఈరోజు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు అక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో. ఒకవేళ మీకు చేత కాకపోతే తప్పుకోండి, నేను పంపిణీ చేస్తాను, నేను చేసి చూపిస్తాను అని అదే మాటని చేసి చూపించారు. ఈరోజు అది కళ్ళ ముందు కనబడుతుంది. అది ఏంటి అని అంటే వాలంటీర్స్ని పక్కన పెట్టినా కానీ సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయొచ్చు. అదే ఈరోజు చంద్రబాబు నాయుడు చేసింది. వాలంటీర్లను పక్కన పెట్టేశారు. వాలంటీర్ల ప్రస్తావన లేదు ఈరోజు. కానీ మొత్తం సచివాలయం సిబ్బందిని అంతా రంగంలోకి దించితే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం నుంచి కొనసాగుతూ ఉంది. సాయంత్రానికి పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మే, జూన్ నెలల్లో ఎలక్షన్లు జరిగినటువంటి ఏప్రిల్ నుంచి అనుకుంటా, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉద్దేశపూర్వకంగా అందరినీ బ్యాంకుల్లో వేస్తాం, బ్యాంకులకు వెళ్ళండి అని చెప్పి బ్యాంకులకు పంపించింది. అంటే మేము లేకపోతే ఇక పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు, మేము లేకపోతే వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వలేరు, మేము తీసుకొచ్చినటువంటి వ్యవస్థ లేకపోతే ఇక పెన్షన్లు ఇవ్వడం జరగదు, మీరు మళ్ళీ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిందే ఒక సందేశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటి సిఎస్ జవహర్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా సిఎస్ మాత్రం వాటిని బ్యాంక్ అకౌంట్లోనే వేస్తాం, బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకోండి అని మాత్రం ఆదేశాలు ఇచ్చారు. కానీ బ్యాంక్ అకౌంట్లో వేయాల్సిన అవసరం లేదు, ఇళ్లకే ఇవ్వచ్చు, వాలంటీర్లు లేకపోయినా కానీ ఇవ్వచ్చు. అంటే వాలంటీర్లు లేకపోయినా కానీ అని అంటే వాలంటీర్లను ఉంచుతారా లేదా అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఆ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కానీ వైసీపీ మాత్రం వాలంటీర్లను దాదాపుగా పక్కన పెట్టినట్టే అనే ఒక ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు అయితే అప్పుడు ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఒక చర్యని ఈరోజు సమర్థవంతంగా వాలంటీర్లు లేకపోయినా సచివాలయం సిబ్బందితోటి ఇంటింటికి తీసుకెళ్లి పెన్షన్లు అందించగలిగారు. తర్వాత చంద్రబాబు నాయుడు ప్రాధాన్యతల్లో ఈసారి చాలా సుస్పష్టంగా ప్రతిసారి చంద్రబాబు నాయుడికి లేకపోతే పేదల విషయంలో లేకపోతే సంక్షేమం విషయంలో పెద్దగా చర్చ జరగదు. ఎక్కువగా చర్చ జరిగేది అభివృద్ధి, లేకపోతే హైటెక్ సీఎం, లేకపోతే ఐటీకి సంబంధించినటువంటి సీఎం, ఇలాంటి చర్చ జరిగేది చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఈసారి అత్యంత కీలకమైనటువంటి చర్చ సంక్షేమం మీదనే జరుగుతూ ఉంది. సంక్షేమానికి సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీల అమలులో భాగంగా మొట్టమొదటిసారి ఈరోజు మాట నిలబెట్టుకున్నారు. 7,000 రూపాయలు తీసుకెళ్ళి
లబ్ధిదారుల ఇంటికి చేరుస్తూ ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు అయితే లబ్ధిదారుల పాదాలు కడిగి మరీ ఇస్తూ ఉన్నారు. సరే, అది వాళ్ళ రుణం తీర్చుకోవడం లాగా భావిస్తున్నారేమో, ఇచ్చుకోవడంలో తప్పులేదు. కానీ అంతిమంగా లబ్ధిదారులకు చేర్చడం ముఖ్యమైనటువంటి పని. అయితే ఇక్కడే చంద్రబాబు నాయుడు సంక్షేమం విషయంలో కూడా తన పాత్రని ఒకసారి ఎక్స్పోజ్ చేసుకోవడంలో సఫలీకృతులయ్యారు. ఇప్పటివరకు సంక్షేమం గురించి కాస్త తక్కువ చర్చ జరిగేది చంద్రబాబు నాయుడు అంటే. అభివృద్ధి గురించి హైటెక్ సీఎం అనేటువంటి చర్చ జరిగేది. కానీ మరుగున పడినటువంటి చర్చని ఎప్పటి నుంచో ఎంతోమంది చెప్తున్నా కానీ ఆ విషయం పెద్దగా జనాల్లోకి వెళ్ళలేకపోయింది. ఎందుకంటే 200 నుంచి 1000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడే, 1000 రూపాయల నుంచి 2000 చేసింది చంద్రబాబు నాయుడే. 2019 ఎన్నికలప్పుడు కూడా 3000 చేస్తామని ప్రకటించినప్పటికీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 3000 చేస్తామని ప్రకటించారు. కాబట్టి ముందు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డినే నమ్మారు జనాలు, జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం 250 రూపాయలు మాత్రమే పెంచుకుంటూ పోయారు. చివరి సంవత్సరంలో 3000 చేశారు. కానీ చంద్రబాబు చేసింది ఏంటంటే ఏక్దమ్ 1000 రూపాయలు, అప్పుడు 800 రూపాయలు ఏక్దమ్ పెంచేశారు. ఆ తర్వాత 1000 రూపాయలు ఏక్దమ్ పెంచేశారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా 1000 రూపాయలు సింగిల్ స్ట్రోక్తో పెంచేశారు. అంటే ఎక్కడా కూడా ఎదురు చూపులు లేకుండా, ఎక్కడా కూడా నాన్చుడు ధోరణికి తావు లేకుండా పెంచేశారు. సో కానీ ఇలాంటి అంశంలో చంద్రబాబు నాయుడు గురించి ఎందుకో పెద్దగా చర్చ జరగదు. సంక్షేమం గురించి ఒకవైపు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా కానీ అభివృద్ధి వైపే చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు బహుశా మొదలవుతుందేమో సంక్షేమం అంటే. చంద్రబాబు నాయుడు కూడా సంక్షేమంలో భారతదేశంలో సరికొత్త రికార్డు సృష్టించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి సంక్షేమంలో ఒక కొత్త చర్చకి దారి తీసినట్టు అవుతుంది. చర్చకి దారి తీసే అవకాశం కూడా ఉంది. ఇంకా మొదటి సంతకాలు చేసినటువంటివి మెగా డిఎస్సి, పెన్షన్ల పెంపు, నైపుణ్య గణన, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, ఇవన్నీ కూడా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలే. మెగా డిఎస్సి ఉద్యోగులకు సంబంధించి, పెన్షన్ల పెంపు వాటి మీద ఆధారపడేటువంటి వాళ్ళకి సంబంధించి ఒకసారి చూడండి. 4000 రూపాయల పెన్షన్ వస్తుందని అంటే ఒక ఇంట్లో దాదాపు పల్లెటూరులో సొంత ఇల్లు కలిగినటువంటి పేదలు ఎవరైనా ఉంటే, వాళ్ళు రెగ్యులర్ కూలీకి పోయేటువంటి వాళ్ళు ఉంటే, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా వచ్చేటువంటి అంటే పెన్షన్ తీసుకునే పరిస్థితుల్లో ఎవరు ఉండకూడదు. కానీ ఒకవేళ దురదృష్టవశాత్తు అలాంటి పరిస్థితే ఉంటే కనుక 4000 రూపాయలు ఆ కుటుంబానికి ఎంత ఆర్థిక భరోసా ఉంటుంది. 4000 రూపాయలు నెల మొత్తం ఆ కుటుంబానికి చాలా భరోసా ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఆ ఇంట్లో ఉంటారో వికలాంగులకి 3000 నుంచి 6000 రూపాయలకి పెన్షన్ పెరిగింది. ఈ విషయాన్ని కూడా ఈరోజే పంచుతూ ఉన్నారు. ఈ పెన్షన్ కూడా, ఇది కూడా ఒక సరికొత్త చరిత్ర, 6000 రూపాయల పెన్షను పెంచడం అంటే. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి దివ్యాంగులో లేకపోతే వృద్ధులో ఎంత ఆత్మగౌరవంతో బతుకుతారో, వాళ్ళని ఎంత చక్కగా చూసుకుంటారు ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు. ఒకవేళ ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అంతగా నెలలో సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవడం అంత కష్టమైనా కానీ నెలకి ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చేటువంటి 4000 రూపాయలు ఎంత ఆర్థిక భరోసా, వాళ్ళని ఇంకొంత సంతృప్త స్థాయిలు పెంచేలాగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచాలి, ఇది కూడా అభివృద్ధిలోకే వస్తుంది అని. సో ఈరోజు చేసినటువంటి ఈ చర్య కూడా అటు వృద్ధులైతేనేమి, వికలాంగులైతేనేమి, లేదా అనారోగ్యంగా దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి దాదాపు 17 రకాల పెన్షన్లు 17 రకాలకు పైగా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆ కుటుంబ సభ్యుడు ఉన్నప్పుడు, ఆ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకు కొంత ఆర్థిక స్వావలంబన కలిగే అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వం వైపు నుంచి 4000 రూపాయలు వస్తున్నప్పుడు ఇంత స్వావలంబన వాళ్ళకి కలుగుతుంది. పెన్షన్ల పెంపు అనేది ఎంత వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది అనేది ఇప్పుడు మనం చూడొచ్చు. అంటే ఎంత ప్రాధాన్యాంశం అనేది చూడొచ్చు అనమాట. ఇక నైపుణ్య గణనకు సంబంధించి డెఫినెట్గా అవసరం, స్కిల్ ఎవరెవరికి ఉంది, ఎంతమందికి అవసరం అనేది ప్రభుత్వాలు పట్టించుకోవాల్సినటువంటి అంశం. సో దానికి అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు లేకపోతే ఉద్యోగాల కల్పన ఇవన్నీ జరగాలి, అది అవసరం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు రైతులకు సంబంధించి అనేక భయాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మొదటి సంతకం ప్రయారిటీస్ సంతకం చేసి రైతుల్లో ఒక
భరోసా నింపగలిగారు. ఇప్పటికే పాస్ పుస్తకాల పంపిణీలో కూడా గతంలో ఉన్నటువంటి ఫోటోల సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్రని పాస్ పుస్తకాల మీద ముద్రించి రైతుల్లో భరోసా నింపారు. ఇక అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ. ఈ అన్న క్యాంటీన్లు ప్రజలకు ఎంతగా ఉపయోగపడతాయో తెలుసు, ఉపయోగపడ్డాయో 2014 నుంచి 2019 వరకు మనం చూసాం. సో ఇవన్నీ ప్రాధాన్యాంశాలుగా ఒక్క అమరావతి నిర్మాణమో లేదా పోలవరం నిర్మాణమో వీటి గురించే కాదు, కానీ ఈ 5 గురించి ప్రస్తుతం రాష్ట్రంలో ఒక చర్చకి, ఓ సరికొత్త చర్చకి చంద్రబాబు నాయుడు తెరలేపారు. ప్రత్యేకంగా పెన్షన్ల విషయంలో సరికొత్త రికార్డు సృష్టించి ఇచ్చిన మాట నిలబెట్టుకొని చేసి చూపించాడు చంద్రబాబు నాయుడు అనే ఖచ్చితంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆర్థిక లోటు ఉంది, అప్పులు ఉన్నాయి. వీటన్నింటినీ ఒక పక్క భరిస్తూనే ఈ స్థాయిలో పెన్షన్లు పెంచి ఇచ్చి చేసి చూపించడం అనేది డెఫినెట్గా ఆహ్వానించదగినటువంటి పరిణామమే అవుతుంది. బహుశా ఈ దెబ్బతోటి గత ప్రభుత్వం సంక్షేమం లేకపోతే నిరుపేదలు లేకపోతే పేదలు పెత్తందారులు అని చెప్పినటువంటి గత ప్రభుత్వం బహుశా ఇలాంటి కార్యక్రమాల వల్ల ఇక చర్చల్లో ఉండకపోవచ్చేమో. ఎందుకంటే ఇది కనబడుతున్న ఆ గీత పక్కన ఇది అతిపెద్ద గీతగా ఆ గీతని చెరిపేసే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే, ఎక్కడ దీనికి సంబంధించి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి లేదా 1000 రూపాయలు ఒకేసారి పెంచిన కార్యక్రమానికి సంబంధించి ఎక్కడ అతిపెద్ద భారీ బహిరంగ సభలు లేవు, బటన్ నొక్కే కార్యక్రమాలు లేవు, లేదా బస్సులు పెట్టి స్కూళ్ళకు సెలవులు ఇచ్చి పిల్లల్ని అవ్వతాతల్ని వీళ్ళందరినీ తరలించే కార్యక్రమాలు లేవు. కేవలం సచివాలయం సిబ్బంది ఉన్నారు, బ్యాంకుకి వెళ్ళి డ్రా చేసుకొని వచ్చి వాటిని ఒకరోజు ముందుగానే బ్యాంకుకి వెళ్ళి డ్రా చేసుకొని వచ్చి, నిన్న ఆదివారం కాబట్టి శనివారం రోజున బ్యాంకుల నుంచి డ్రా చేసుకొని వచ్చారు, వాటిని సోమవారం రోజున అంటే ఇవాళ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఎక్కడ అట్టహాసంగా ఆర్భాటంగా వాటికి సంబంధించినటువంటి ఒక నొక్కే కార్యక్రమాలో లేకపోతే వాటికి సంబంధించి ఒక బహిరంగ సభ పెట్టి అందరినీ తరలించి మేం చేస్తున్నాం, మేము మాత్రమే చేయగలం, మేమే సంక్షేమం అంటే మేమే చిరునామా అని చెప్పే కార్యక్రమం మాత్రం ఎక్కడా జరగలేదు. అంటే చంద్రబాబు నాయుడు బహుశా ఇలాంటి అంశాల్లో ఇక మీదట ఇలానే వెళతాడేమో. ఇంకొకటి కూడా ఉంటుంది, కొంతమందిలో ఉంటుంది, ఒకవేళ ప్రచారం చేసుకోకపోతే వెనకబడతామేమో అనేటువంటి చర్చ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా యుగంలో మీరు చేసినా చేయకపోయినా అవి ప్రచారంలోకి వెళ్తూనే ఉంటాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంలో కూడా గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరగలేదు, ఇప్పుడేం జరుగుతుంది, గతంలో ఇలాంటివి ఏం జరగలేదు, ఇవన్నీ కంపేర్ చేసుకునే ప్రజలు ఆలోచించే కూటమికి ఇంత పెద్ద మ్యాండేట్ కేటాయించారనేది బహుశా ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా అర్థం చేసుకున్నట్టే ఉన్నారు. అందుకే ప్రచార ఆర్భాటాలు లేకుండా ఈ కార్యక్రమాలు భారీ బహిరంగ సభలు ఇలాంటివి ఏమి లేకుండా చాలా సింపుల్గా 1000 రూపాయలు అంటే 250 కాకుండా 1000 రూపాయలు నేరుగా పెంచినా కానీ ఎలాంటి కార్యక్రమాలు లేవు. జస్ట్ ఆయన వెళ్ళి ఉదయాన్నే 6 గంటలకి ఒక పూరి గుడిసెలో ఉన్న ఒక ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి టీ తాగి ఆ తర్వాత వచ్చి ఆ లోకల్లో ఉన్నటువంటి వ్యక్తులతోటి సమావేశమయ్యి వాళ్ళ ప్రశ్నలు వాళ్ళ సందేహాలు ఏవో కొంత తీర్చారు తప్ప బహిరంగ సభలైతే ఎక్కడ పెట్టలేదు. సో ఇది గవర్నమెంట్లు చేయాల్సింది, ఇది ఇంటెలెక్చువల్స్ కూడా ఆశించేది. ఇంటెలెక్చువల్స్ అంటే ఈ మధ్యకాలంలో కొంత అర్థాలు మారిపోయాయి. సరే, సాధారణ ప్రజలు కొంత సమాజంలో ఆలోచించగలిగినటువంటి వ్యక్తులు ఆశించేది కూడా ఇలాంటి మార్పే. ప్రచార ఆర్భాటాలు జనాలను ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం చేయాలనుకుంటున్నది నేరుగా లబ్ధిదారుల ఇళ్లకి చేర్చాలని. అదే చంద్రబాబు నాయుడు చేసి చూపించాడు. చూడాలి మరి భవిష్యత్తులో కూడా, అంటే ఇదొక సత్సాంప్రదాయం కాబట్టి ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి భవిష్యత్తులో కూడా ఎటువంటి అవరోధాలు లేకుండా ఈ కార్యక్రమాలు ఇలానే కొనసాగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.